హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నేను ఫస్ట్ హాఫ్ సెషన్లో నేను ట్రేడింగ్ తీసుకోలేదు. ఆఫ్టర్నూన్ టైంలో 1:30 టైంలో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో అది కూడా మార్కెటు మ్, చాలా అంటే బుల్లిష్గా పైకి వెళ్ళి కింద పడుతున్న టైంలో నేను తీసుకున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇంకా పైకి వెళ్ళింది, మార్కెట్ పైకి వెళ్ళి రివర్స్ అవుతున్న టైంలో బ్యాంక్ నిఫ్టీ కూడా. సో నిన్న కూడా అమెరికన్ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ కింద పడ్డది. సో ఆ ఉద్దేశంతో ఇంకా కొద్దిగా మార్కెట్ కింద పడుతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. సో 1-2 అంటే 2 లాట్సే తీసుకున్నాను. సో 2 లాట్స్ మంచి యావరేజింగ్ చేసుకొని మంచిగా మంచి రైట్ ఎంట్రీలో తీసుకున్నాను. సో కానీ నేను ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఒక 20 రూపీస్ రాగానే అరౌండ్ 1800 ప్లస్ రాగానే నేను ఎగ్జిట్ అయ్యాను. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా టార్గెట్ ఉంది, కానీ తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. కానీ మార్కెట్ చూస్తే చాలా కింద పడ్డది, అంటే ఇంకా 30 పాయింట్స్ దాకా పడ్డది. అంటే నాకు ఒక 2 లాట్స్ తోటే ఆల్మోస్ట్ 3-4 thousand వచ్చేది మంచిగా. కానీ ట్రైల్ చేసినా బాగుండేది. ఆల్రెడీ ఈ ఏరియాలో నేను ఇప్పుడు ఇంకొక లాట్ని యాడ్ చేశాను. సో దాన్ని యాడ్ చేసి థర్డ్ లాట్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ అమౌంట్ లేదు. సో అకౌంట్లో ఎక్కువ మనీ ఉంచడం కూడా చేసినా కానీ యావరేజింగ్ చేయడము, లేకపోతే క్వాంటిటీ 3-4 లాట్స్ 5 లాట్స్ అట్లా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో అందుకని కొద్దిగా డిసిప్లిన్గా ఉండాలి అని అంటే మనకి అమౌంట్ని లిమిటెడ్గా ఒక 2-3 లాట్స్ వరకే అకౌంట్లో ఉంచుకోవడం వల్ల మనంగా కొంత పొజిషన్ సైజింగ్ క్వాంటిటీని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అంటే మన అకౌంట్లో ఎంత ఎక్కువ అమౌంట్ ఉంటే ఏదో ఒక సైకలాజికల్ మూమెంట్లో మనము ట్రాప్ అయిన రోజు మిగతా అమౌంట్ని, ఎడిషనల్ అమౌంట్ని కూడా యూజ్ చేసేసి ఓవర్ ట్రేడింగ్ చేయడం, లేకపోతే క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయడం లాంటివి చేస్తాము. అది సైకలాజికల్గా మనం రూల్స్ బ్రేక్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఏదైతే మనం రూల్స్ బ్రేక్ చేస్తున్నామో, సో ఈ 2024లో మన టార్గెట్ ఏంటి అని అంటే ప్రాఫిట్ కాదు. సో మన సైకలాజికల్ మైండ్ సెట్ని అంటే ఒక పద్ధతిలో తీసుకొని వెళ్ళడం అనేది మనం మెయిన్ టార్గెట్ చేసుకోవాలి. సో మనం ఎక్కువ రోజులు ట్రేడింగ్ చేస్తూ చిన్న చిన్న ప్రాఫిట్స్ని ఎందుకంటే మంచి మూమెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మంచి ఇక్కడ చూసుకుంటే ఫుల్ బుల్లిష్గా వెళ్ళింది. సో ఒక్కసారి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సడన్గా మంచి బుల్లిష్గా వెళ్ళి పైకి వెళ్ళి సో కంటిన్యూస్గా డౌన్ సైడ్ పడుతూ ఉంది. సో ఈ టైంలో నేను అసలు క్వాంటిటీ యాడ్ చేయాల్సింది. ఇక్కడ చూసినట్టయితే కింద సపోర్ట్ కూడా ఉంది, సపోర్ట్ దాకా వచ్చింది. కానీ నేను ఇప్పుడే ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా కొద్దిగా చిన్న ప్రాఫిట్ రాగానే, అంటే ఇంకా 30-40 పాయింట్స్ ఇంకా డౌన్ఫాల్ అయ్యే ఆస్కారం ఉంది. కానీ దాన్ని క్యాచ్ చేయాలనుకుంటే ఎంటర్ అయినా బాగుండేది. సో నేను మళ్ళీ రీఎంట్రీ చేయటం ఎందుకని నేను రీఎంట్రీ లాంటివి మళ్ళీ తీసుకోలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూస్తే సో ఇక్కడ 2 లైన్లు 2 ఇండికేటర్లు కలిసిన తర్వాత ప్రైస్ పైకి వెళ్తుంది. సో నేను చేసిన ఎర్రర్ ఏంటి అంటే తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఈ ఏరియాలో ఏరియాకి వచ్చేసరికి నేను ఎగ్జిట్ అయిపోయాను. కానీ ఇంకా కొద్దిగా మార్కెట్ కింద పడుతుందని నాకు అనిపించింది. సో అది మొత్తం రైడ్ చేస్తే బాగుండేది. ఈ ప్రైస్ అంతా 200 దాకా వెళ్ళింది, దాన్ని రైడ్ చేయలేకపోయాను. సో ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను, ప్రాఫిట్ తీశాను. కాబట్టి అసలు ఇంకా క్లియర్గా చూసుకుంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఇండికేటర్లో చూసుకుంటే చూడండి, ఇంకా సపోర్ట్ ఇంకా ఇలా పడుతూనే ఉంది. సో ఈ పాటికి నేను ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా పడుతూనే ఉంది. దీన్ని మొత్తం రైడ్ చేయాల్సింది. కిందికి సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇంకా పడుతూనే ఉంది. దీన్ని రైడ్ చేయాల్సింది, ఎందుకంటే క్విక్గా 185. ఇక్కడ ఫ్రీ మార్కెట్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు ట్రేడింగ్ జర్నల్లో రూల్స్ శుక్రవారము. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది 5వ తారీఖు. సో ఇక్కడ మనం ఎర్లీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ద్వారా మనం కొన్ని నియమాలు రూల్స్ అనేది మనం పాటించడానికి ట్రై చేయాల్సినవి ఏంటి అని అంటే ట్రేడింగ్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది 2024లో మన రిజల్యూషను. ఇదే విధంగా దీన్ని కూడా డూ నథింగ్ అన్నట్టు, జస్ట్ సైలెంట్గా ఉండడానికి, ఆపర్చునిటీస్ వెతకడానికి మనం ట్రై చేయాలి. లాస్ కంట్రోల్ మీద ధ్యాస పెట్టాలి, ప్రాఫిట్ కోసం అసలు చూడొద్దు. ఇవి రోజువారీగా మనం మైండ్లో పెట్టాలి. జస్ట్ అలా అనుకుంటూ మనం టెంప్ట్ అయిపోయి మనం
ఫియర్ ఆఫ్ మిస్సింగ్లో ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే చాలా ప్రాక్టీస్ రావాలి, చాలా సైకలాజికల్ మైండ్ సెట్ కావాలి. దానికి మనకు ఉన్న చిన్న క్యాపిటల్లో ఒక కొద్దిగా 1-2 లాట్స్నే తోటే మనం ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. పెద్ద లాట్స్తో ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే సైకలాజికల్ మైండ్ సెట్ అనేది మనం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ కనబడుతుంది, గ్రీడీనెస్ ఉంటుంది, తొందరగా ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకుంటాము. సో ఎక్కువ ఒక్కోసారి ట్రాఫిక్ మార్కెట్లో ఉన్న క్యాపిటల్ అంతా వైప్ అవుట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఉన్నది కాబట్టి మనం కొద్దిగా కూల్ అండ్ కామ్ మైండ్తో చేయాలి అంటే సింగిల్ లాట్తో చేయాలి. ప్లస్ ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదనే మైండ్ సెట్ తీసుకురావాలి. సో అమెరికన్ మార్కెట్ బేరిష్గానే ఉంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి. స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అనేవి కూడా మనకు ఇక్కడ చూసుకుంటే, సో ఇది మార్కెట్ హై టు లో డ్రా చేసాము. సో ఫిబొనాచి. సో దాని తర్వాత మార్కెట్ ఏమో ఇక్కడ బయ్యర్స్ నిన్నటి మార్కెట్ని పైకి తీసుకెళ్లారు కాబట్టి ఇది ఒక స్టాప్ లాస్ హంటింగ్ ఉంది. ఈ ఏరియాలో బయ్యర్స్ ఉన్నారు. సో ఈ బయ్యర్స్ని మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి పైకి వెళ్ళిపోయింది కాబట్టి సో మళ్ళీ వీళ్ళని అవుట్ చేయడానికి వచ్చే ఆస్కారం అనేది ఉన్నది. అది చూసుకోవాలి. తర్వాత ఫిబొనాచి డ్రా చేసుకోవటం. సో ఈ స్ట్రాటజీలు కూడా చూసుకోవాలి. ఏదన్నా ఒకటి వర్కౌట్ అవుతుంది. షూటింగ్ స్టార్ అనేది ఈరోజు సడన్గా ఇక్కడ మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళింది. తర్వాత సడన్గా ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఒకటి ఏర్పడి తర్వాత సడన్గా బిగ్ క్యాండిల్ ఏర్పడ్డది. సో ఈ విధంగా మనం ఇక్కడ వలననే మనం స్టాప్లో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో సడన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది షూటింగ్ స్టార్ కాదు. సో ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది. రెడ్ క్యాండిల్ బయర్స్. సో సడన్గా మార్కెట్ ఇక్కడ ఎంటర్ అయినా కానీ సో ఇక్కడ నుండి ఈ విధంగా చూసుకుంటే ఇది ఏర్పడ్డది. సో ఈ ఏరియాలో ఎంటర్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా ఇది వస్తుంది. మనకు అంత అవకాశం 1 లాట్ తోటి ట్రై చేస్తే అది అంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎక్కువ లాట్స్ తోటి అయితే మనకి కొద్దిగా ప్రాబ్లం వస్తుంది, సడన్గా లాస్ అనేది వచ్చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే మార్కెట్ సడన్గా ఇక్కడ మనకి 50% లెవెల్ని ఇక్కడ 50% లెవెల్ని మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 50% లెవెల్ని గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఈ పవర్ బాక్స్ని కూడా మనకి క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది పవర్ బాక్స్. సో ఈ పవర్ బాక్స్ కూడా పైకి ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ పైకే ఉంటుందని. కాకపోతే ఇక్కడ మనకు సైడ్ వైజ్గా కంటిన్యూస్గా సైడ్ వైజ్గానే ఉంది. సో ఇది చూసుకున్నట్టయితే 61%ని మనకి బ్రేక్ చేసింది. సో కొద్దిగా ఇక్కడ 78% దాకా కూడా వెళ్తుంది అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఇక్కడ ఒకటి ఉంది. ఈడ సడన్గా దీన్ని ఎంగల్ఫ్ చేసేసి కిందికి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఒకవేళ క్విక్గా అక్కడే ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంటే సో ఇందులోనే ఈ క్యాండిల్లోనే పడుతున్నప్పుడే తీసుకోవచ్చు. సో మనం టార్గెట్ ఇక ఈ ఏరియా దాకా తీసుకోవచ్చు. సో ఈ ఏరియా దాకా. సో ఇది క్విక్గా చేయగలగాలి. లేకపోతే ఇక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నాం అనుకో మార్కెట్ కంటిన్యూస్గా మనని 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయించింది. సో ఇక్కడ మనకి 9 EMAని మనకు కిందికి వచ్చేసింది మార్కెట్. సో ఇక్కడ మనం ఇది ఒక ఆపర్చునిటీ అంతే మనకు. సో దానికోసం చూసుకుంటే మనకి ఒక అవకాశం ఇచ్చింది ట్రేడ్. తర్వాత మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ ఫుల్ బ్యాక్ తీసుకుంది. మళ్ళీ ఒక అవకాశానికి మళ్ళీ ఎంట్రీ చేసుకోవడానికి ఇక్కడికి రాగానే మళ్ళీ రీఎంట్రీ అయినా కానీ మనకి ఒక 30 పాయింట్స్ కానీ మనకు వచ్చేస్తాయి. ఇదొకటి ట్రేడింగ్ సెటప్. మనం ఇందులోనైతే బయింగ్ సైడ్ ఎంటర్ అయి ఉంటే మనం ట్రాప్ అయిపోయి ఉండేవాళ్ళం. సో ఇది ఒక ఆపర్చునిటీ. సో మళ్ళీ నేనైతే ఈరోజు మార్నింగ్ కొద్దిగా బిజీగా ఉన్నా కాబట్టి నేను అసలు ఆపర్చునిటీస్ అసలు ట్రేడింగే చేయలేదు, అవకాశం ఛాన్స్ రాలేదు కాబట్టి నేను ఈ ఏరియాలో ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను నేను. సో ఇక్కడ చిన్నగా ఒక 3 క్యాండిల్లలో 2 లాట్సే ఎంటర్ అయ్యాను. సో క్వాంటిటీ తగ్గించేసి. కానీ మార్కెట్ ఈ విధంగా కంటిన్యూస్గా పడతా ఉంది. నేను అసలు ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. నాకు ఇక్కడ టార్గెట్ ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ ఒకటి ఉంది. ఈ టార్గెట్. సో ఈ టార్గెట్ నాకు పక్కాగా వస్తుంది అనేది నాకు ఒక క్లారిటీ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఏరియా ఇక్కడ ఉంది కదా, ఇది మార్కెట్. ఈ ఏరియా దాకా పక్కాగా 640 దాకా వస్తుంది మనకి. ఇక్కడ క్లియర్గా ఈ లెవెల్ దాకా వచ్చేసింది. సో నేను ఈ ఏరియాని క్యాచ్ 1 లాట్ తోటే ఇంకా కొద్దిగా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే బాగుండేది అనిపించింది. సో నేను వెంటనే ఈ 3 క్యాండిల్స్లోనే ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ ఈ ఎంటర్ అయ్యి సో వీడికి ఎగ్జిట్ అయ్యాను.
సో 1800 ప్లస్ వచ్చేసింది. కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. క్వాంటిటీ యాడ్ చేసుకోలేదు. ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 లాట్ తోటి స్టాప్ లాస్ ఇటు పైకి పెట్టేసుకొని చిన్నగా ట్రయల్ చేసుకుంటే మనకి ఇంకా ఈ ఏరియా దాకానన్నా రైడ్ చేసేవాళ్ళము. ఒక 1-2 లాట్స్ తోటే మనకి 3,000-4,000 దాకా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ మళ్ళీ సడన్గా ఇక్కడ మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యామర్ క్యాండిల్ స్టార్ట్ అయ్యి ఎంగల్ఫ్ అయిపోయింది ఇక్కడ. సో దీన్ని బ్రేక్ చేసేసింది కాబట్టి కంటిన్యూస్గా మనం ఇక్కడ ఎంటర్ అయినా కానీ ఎంటర్ అయితే ఇది టార్గెట్ చూసుకున్నా. సో ఇక్కడ 2 అవకాశాలు. సో 7 ఎంటర్ అయ్యి అంత క్విక్గా ఉండగలగాలి. ఇది మనం లేదు అని అంటే మనకి ట్రాప్ అయిపోతాము. సడన్గా వీ షేప్ రికవరీలో చేసేసుకుంది. సో ఈ విధంగా నేను ఇది మిస్ అయ్యాను, లేకపోతే ఇది కూడా మిస్ అయ్యాను. సో నేను అంటే సిస్టమ్ ముందు లేను అసలు. నాకు వేరే వర్కులు బిజీగా ఉండడం వల్ల సో చిన్నదే స్కాల్ప్ చేయగలిగాను, ఎగ్జిట్ అయిపోయాను. కానీ తర్వాత మళ్ళీ 3 o'clock టైంలో సో ఇక్కడికి ఇది వచ్చిన తర్వాత కూడా నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సడన్గా మొమెంటం ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ దీన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను ఇక్కడ కూడా. సో దీంట్లో నేను కొద్దిగా ఆ ట్రేడ్ తీసుకోకూడదు. సో ఎనీహౌ వచ్చిన ప్రాఫిట్ని పోనీయలేదు. కానీ సో ఇలాంటి చిన్న మొమెంటమ్స్ లేని ఏరియాలలో ఎంటర్ అయ్యాను. అది ఈరోజు మిస్టేక్. సో ఓవరాల్గా ఇది ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఈరోజు చూసుకున్నట్టయితే మెయిన్ ఏంటంటే ఈ ఏరియాలో ఈ టైంలో నేను ట్రేడింగ్ తీసుకున్నా. 9:30 టైంలో 11:30 to 1:30 టైంలో నాకు ట్రేడింగ్ అవకాశం టైం కుదరలేదు. సో ఈరోజు ఓవరాల్ మిస్టేక్ ఏంటంటే బిగ్ మూమెంటం పూర్తయిన చివరిలో ఎక్కువ క్వాంటిటీతో తీసుకోలేదు. కాకపోతే 1 లాట్ తోటే తీసుకున్నా. కాకపోతే అది మూమెంటం ఎండ్ అయిన తర్వాత సపోజ్ ఇది ఉందనుకో, అలాంటి మిస్టేక్ చేస్తున్నా అనేది తెలిసే నేను ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్నా. తర్వాత ఇదంతా రైడ్ చేయలేకపోయా, వెంటనే ఎగ్జిట్ అయిపోయా. ఇంకా టార్గెట్ దాకా 1 లాట్ తోటి వెయిట్ చేసి ఉంటే బాగుండేది. సో ఇదొకటి. ఒక్కోసారి నేను ఏం చేసేదంటారే ఆపర్చునిటీ ఇంకా పోతుందని ఇక్కడ ఎంటర్ అయ్యేటోళ్ళం. సో ఈ ఎంటర్ అయితే మళ్ళీ వెంటనే ఇది రివర్స్ అయ్యేది. సో అలా లాస్ వచ్చేది. సో అలాగని నేను ఎర్లీగా ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ కూడా అంతే. సో ఇది కూడా మొమెంటం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయినా. సో అంటే అది నేను సిస్టమ్ ముందు లేను. సో అదొకటి మనం కరెక్షన్స్ చేసుకోవాలి. సో 1 లాట్ తోటి చేసుకుంటూ రైడ్ చేయగలగాలి ఇట్లాంటి బిగ్ మూమెంటమ్స్ని. ఇలాంటి క్లమ్జీ ఏరియాస్లో ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెటరు. సో అది ఈరోజు నా మిస్టేక్ ఏంటంటే ఈ క్లమ్జీ ఏరియాలో నేను 1 లాట్ తోటి తీసుకున్నా. కాబట్టి మళ్ళీ రివర్స్ అనిపించగానే వెంటనే ఎగ్జిట్ చేసా. ప్రాఫిట్ అనేది పోనీయలేదు, కానీ ఆ విధంగా ట్రేడ్ అనేది కరెక్ట్ కాదు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.